టుడే అయితే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్గా అవుతున్న కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లెగ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి సిలికాన్ బ్రష్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ మ్యాట్ తీసేసుకొని మనం స్నానం చేసేటప్పుడు కింద ఫ్లోర్ పైన వేసేసి కొంచెం లిక్విడ్ వేసి ఇలా లెగ్స్ మసాజ్ చేసుకున్నాం అనుకోండి, లెగ్స్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. అంతేకాకుండా సిలికాన్ వల్ల మన లెగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇలా లెగ్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాట్ తీసి క్లీన్ చేసేసుకొని వాల్కి అయితే పెట్టేసుకోవచ్చు. గ్రిప్ ఉండడం వల్ల అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హోల్డర్ కూడా మన బాత్రూంలో పెట్టుకోవడానికి లేదనుకోండి వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవడానికి అయితే 100% అయితే యూస్ అయితే అవుతుంది. ఈ హోల్డర్తో మనకు చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. హోల్డర్ ఇలా పెట్టేసిన తర్వాత పైన అయితే మనకి 3 or 4 బాటిల్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క బ్రష్కి ఒక్కొక్కటి ఇలా మనం క్లోజ్ చేయడం కోసం. ఇంకా పైన పేస్ట్, బ్రషెస్, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు. మనకి ఎంత సెట్ కావాలనుకుంటే అంత సెట్ అయితే తీసుకోవాలి. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ యూజ్ చేసే సిచ్యువేషన్ లేదు అనుకోండి, అంటే మళ్ళీ మనం ఇండియన్ వేర్ పైన కట్టించలేము అనుకుంటే ఇలాంటి టేబుల్ లాంటి వాల్కున్న టేబుల్ అయితే దొరుకుతుంది. తీసుకొని ఫిట్ చేసుకుంటే ఇండియన్ వేర్ కూడా వెస్ట్రన్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ మ్యాట్ అయితే చూడండి. ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ వల్ల మనకి 100% బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం స్నానం చేసుకొని ఒక్కొక్కసారి అలాగే తడి కాళ్ళతో వస్తే టైల్స్ పైన కాలు జారి పడడం జరుగుతుంది. అప్పుడైతే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఇంజురీస్ కూడా అవుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే లెగ్స్ జారకుండా ఉండడం కోసం ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ తీసుకొని బాత్రూమ్ దగ్గర వేసామనుకోండి, చాలా బాగా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా కిచెన్లో కుకింగ్ చేసే దగ్గర కూడా వేసుకున్నాం అనుకోండి, చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. చూసారు కదా దీన్ని ఎలా యూజ్ చేయాలని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్మాల్ బాక్స్ అయితే చూడండి. ఈ బాక్స్ కూడా 100% మనకి యూజ్ అయితే అవుతుంది. ఈ బాక్స్లో మనకి చాలా డిఫరెంట్ మోడల్స్, సైజెస్ కూడా ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉంటాయి. ఈ బాక్స్ మనకు ఇలా వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. వాష్ బేసిన్ దగ్గర కానీ లేదా కిచెన్లో సింక్ దగ్గర కానీ పెట్టుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో స్పాంజెస్, బ్రషెస్ ఏవైనా వేసినా కానీ, ఇంకా మనం వాష్ బేసిన్ దగ్గర ఉన్న ఏవైనా లిక్విడ్స్, ఫేస్ క్రీమ్స్ అవన్నీ కూడా ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కూడా మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఎండ్ వరకు చూసిన తర్వాత ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ మీకు వీడియో మధ్యలో అయితే ఇస్తాను. షూస్ కానీ, శాండిల్స్ కానీ, ఇంకేవైనా కానీ క్లీన్ చేసిన తర్వాత మనం ఒక ప్లేస్లో పెట్టాలి అనుకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇలాంటి హ్యాండిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా టిష్యూ పేపర్స్ కానీ లేదా సిల్వర్ పేపర్, ఇంకా మనము ట్రాన్స్పరెంట్ పేపర్స్, కుకింగ్ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ పేపర్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి కటర్ ఉన్న హ్యాండిల్ ఒకటైతే దొరుకుతుంది. దీని లోపల మనం టిష్యూ పేపర్స్, రోలర్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే సిల్వర్ పేపర్ అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మిషన్ అయితే 100% ప్రతి ఇంట్లో ఉండాల్సిన మిషన్. ఈ మిషన్లో మనము నూడిల్స్ అనేటివి ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నూడిల్స్ తినేవాళ్ళు బయట స్టాక్ ఉన్నాయి కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాం కదా, అది హెల్త్కి కూడా మంచిదైతే కాదు. సో మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూడిల్స్ చేసుకోవడానికి ఈ నూడిల్స్ మిషన్ అయితే 100% యూజ్ ఉంటుంది. దీంట్లో మనం నూడిల్స్ చాలా డిఫరెంట్ డిజైన్లలో చేసుకోవచ్చు. అండ్ ఎగ్ నూడిల్స్, నార్మల్ నూడిల్స్, వెజ్ నూడిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మిషన్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సోప్ బాక్స్ విషయానికి వస్తే నార్మల్గా మనం హోల్స్ ఉన్న సోప్ బాక్స్ అనేటివి కొనేసి బాత్రూంలో పెట్టుకుంటూ ఉంటాం, లేదా స్టీల్ సోప్ బాక్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ సోప్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లోపల చూడండి హోల్స్ ఉన్న సోప్ బాక్స్ ఉంది, పైన కంప్లీట్ బాక్స్ కవర్ చేయడానికి ఒక బాక్స్ అయితే ఉంది. ఇలా ఇందులో మనం సోప్ పెట్టుకున్నాం అనుకోండి, సోప్ అనేది వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకా మనం ఎక్కడికైనా ట్రావెల్ టూర్స్, ఇంకా యాత్ర ఇలా వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి సోప్ బాక్స్ అయితే చాలా యూజ్ ఉంటుంది. ఈ సోప్ బాక్స్ కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ నుంచి మోర్ దెన్ ప్రైస్ అయితే ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో క్లిప్లో కూడా మీరు చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఈజీగా కనిపిస్తుంది. వాటర్ లేకుండా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సోప్ పాడవకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
ఈ బ్రషెస్ అయితే చూడండి, నాకైతే ఈ బ్రషెస్ చూడగానే ఎందుకు అనిపించింది, బట్ కానీ ఈ బ్రష్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంది. అదేంటి ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బ్రష్తో మనం గిన్నెలు తోమొచ్చు, షూస్ క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, చిమ్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ సూపర్ ఉంటుంది. పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది, ఓపెన్ చేసి లిక్విడ్ వేసి బటన్ ప్రెస్ చేస్తే కావాల్సినంత లిక్విడ్ అయితే బయటకైతే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ లిక్విడ్ బ్రష్ తోటి బట్టలు కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా ఈ ఒక్క బ్రష్ ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గిన్నెలు తోమడానికి హ్యాండ్ గ్లౌజెస్. నార్మల్గా మనం హ్యాండ్ గ్లౌజెస్ అనేటివి వాష్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే అలాగే హ్యాండ్ గ్లౌజెస్ అనేటివి గిన్నెలు తోమేటివి అయితే వచ్చేసాయి ఆన్లైన్లో. 49 రూపీస్ నుంచి అయితే మీషో, అమెజాన్, అలీబాబాలో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీరు ఏ ఆన్లైన్ షాపింగ్లో అయినా కానీ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ గ్లౌజెస్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బాక్స్ అయితే చూస్తున్నారు కదా. ఈ బాక్స్ కిచెన్లో యూజ్ చేసుకోవడానికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఏవైనా ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం బాటిల్స్ ఉంటాయి, పికిల్స్ కానీ, సోయా సాస్, వెనిగర్, ఇంకా మనకి హనీ, ఇట్లా మనం ఎక్కువగా గాజు బాటిల్స్లోనే అవి ప్రోడక్ట్ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటిని కింద పడిపోతే పగిలిపోతూ ఉంటాయి కదా. పగిలిపోకుండా నీట్గా ఉండాలి, చాలా డేస్ వరకు ఎక్స్పైర్ అయ్యేంత వరకు పగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి బాక్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గిన్నెలు తోమి కర్చీపు. అదేంటి గిన్నెలు కర్చీప్తో ఎలా తోముతారు అనుకుంటున్నారా? నిజంగా కర్చీపే అండి. కాకపోతే స్టీల్ వైర్స్తో తయారైన ఈ కర్చీప్ అనేది మనం గిన్నెలు తోమడానికి, వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి, స్టవ్ క్లీన్ చేయడానికి, సింక్ క్లీన్ చేయడానికి, సో ఇంకా ఎక్కడైనా మనకి ఎక్కువ గట్టిగా పట్టుకొని ఉన్న ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి అయితే ఈ కర్చీప్ బ్రష్ అనేది చాలా యూస్ అయితే అనిపించింది. చూడండి, అంతకుముందు తోమిన తర్వాత అండ్ ఎంత నీట్గా, క్లీన్గా, తెల్లగా ఉన్నాయో. ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సింక్కి ఇలాంటి బాక్స్ దొరుకుతుంది. ఈ బాక్స్ కనుక పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. బాక్స్ అటు ఇటు కూడా రొటేట్ అవుతుంది. ఈ బాక్స్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారా? గిన్నెలు తోమిన తర్వాత బ్రషెస్, స్పాంజెస్ ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్ అలాగే క్లీన్ చేయకుండా పెడితే బ్యాడ్ స్మెల్ వచ్చేసి క్రిములు కూడా వస్తాయి. అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ గిన్నెలు తోమామనుకోండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈ ట్యాప్కి ఇలాంటి ట్యాప్ పెట్టడం వల్ల ఇది రొటేట్ అవుతుంది, ఇంకా పెద్దగా కూడా అవుతుంది. యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అంటే, యూట్యూబ్లో మీరు ఏదైనా నా వీడియో చూసేటప్పుడు మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే వీడియో అయితే స్టాప్ చేయండి. వీడియో స్టాప్ చేసేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి మెసేజ్ చేసినా కానీ, మీరు చేసిన డే కాకపోయినా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు అయితే ఆ లింక్ అయితే ఇస్తాను. యూట్యూబ్లోనే ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఇన్స్టాగ్రామ్ అనుకోవచ్చు. యూట్యూబ్లో కొన్ని కండిషన్స్, పాలసీస్ ఉండడం వల్ల నేను లింకులు అనేటివి పెట్టడం లేదు. సో కాబట్టి మీకు ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకోండి. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.